అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే తెలిసింది నాకు. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడే నాకు డిఎస్సిలో ప్రకాశం జిల్లాలో ఎస్ఏ మ్యాథ్స్ పోస్ట్ రావడానికి కావాల్సిన కాల్ లెటర్ అయితే అందింది. ఈ విషయం అందరితో షేర్ చేసుకుందామని యూట్యూబ్లో వీడియో పెడుతున్నాను. ముందుగా ఈ మెగా డిఎస్సిలో నాకు పోస్ట్ రావడానికి అనుకూలంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి నా జీవితాంతం నేనైతే రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇంత ఎమోషనల్గా ఎందుకు చెప్తున్నానంటే 2014లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నా జర్నీ స్టార్ట్ అయింది. అది యూపీఎస్సీ రాశాను, గ్రూప్స్ రాశాను, ఆఖరికి సచివాలయ ఎగ్జామ్స్ కూడా రాశాను. అన్నీ కూడా దగ్గరకు వచ్చిపోయాయి. అయినా సరే పట్టు వదలకుండా అలాగే ప్రిపేర్ అవుతూ ఇప్పుడు 2015లో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రకాశం జిల్లాలో నాకు 44వ ర్యాంక్ వచ్చింది. అయితే నాకు బీసీబీ కేటగిరీలో నేను ఫస్ట్ ర్యాంక్ అనమాట. సో దాంట్లో నాకు ఎస్ఏ పోస్ట్ రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. దీనికి సహాయపడినటువంటి అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలంటే, నేను పడిన కష్టంలో నా భార్య చాలా చాలా సహాయం చేసింది నాకు. తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటే నేను చదువుకోవడం, నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ చదువుకోవడం, చాలా కష్టపడి చదివాను. చివరికి ఒక అచీవ్మెంట్ అయితే దొరికింది. రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంది. దాని తర్వాత మనకు పోస్టింగ్ వచ్చిన తర్వాత అసలు ఈ ప్రాసెస్ అంతా ఎట్లా జరుగుతుంది, రోజుకు ఒక వీడియో వదులుతాను నేను కూడా యూట్యూబ్లో. ఇప్పటివరకు యూట్యూబ్ వాళ్ళు మమ్మల్ని పెట్టిన టెన్షన్ అంతా ఇంత కాదు. ఎగ్జామ్ రాసి రిజల్ట్ వచ్చి కాల్ లెటర్ వచ్చే వరకు మేము టెన్షన్గానే ఉన్నాం, అసలు నిద్రపోలేదు. ఎనీవే జాబ్ అయితే వచ్చింది కాబట్టి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ అండి. అలాగే నా వెల్ విషర్స్, నన్ను నేను బాగుండాలని కోరుకునే నా స్టూడెంట్స్ కానీ, నా వెల్ విషర్స్ కానీ, మా బంధువులు కానీ నాకు చాలా బ్యాక్ బోన్ సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అని ఉండాలి.